ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఉమర్ గురించి ఇమాం గురించి వాదనలు కొంతవరకు నడుస్తుంది. ఒక గ్యాంగ్ వాదనలు నడిపించేసింది. బట్ ఇట్లాంటి వాళ్లకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద లేదంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద బెయిల్స్ ఇస్తే దేశం సర్వనాశనం అవుతుంది. దేశం మొత్తం కూడా అంటే నన్ను అడిగితే బాంబులే వేయాల్సినటువంటి అవసరం లేదు. ఉపా చట్టం కింద బాంబులే వేయాల్సినటువంటి అవసరం లేదు. మాట కూడా సరిపోతుంది. దేశ వ్యతిరేక విధానానికి పాల్పడుతూ ఒక మాట మాట్లాడినా కానీ ఖచ్చితంగా శిక్షార్హులే. దట్ ఈస్ కాల్ అన్లాఫుల్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్. సో అది సెక్షన్ 15 కూడా అదే చెప్తోంది. ఇది విద్యార్థులకు తెలవాలి. ఎవడో వచ్చి మైండ్ వాష్ చేస్తే దానికి లోన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండకూడదు అన్నది. ఇంకొకటి ప్రభుత్వాలు కూడా ఇనిషియేట్ తీసుకోవాలి, యూనివర్సిటీలు కూడా ఇనిషియేట్ తీసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే భారతదేశంలో నడవదు అన్నది ఈరోజు దేశం మొత్తం కూడా ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది కదా. తప్పకుండా అండి. ఇప్పుడు స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చింది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా రాజ్యాంగం ఇచ్చింది. కానీ అక్కడే కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. నువ్వు అడ్డగోలుగా చేయడానికి వీల్లేదు. ఈ రాజ్యాంగం గురించి మనం అందరికి నాయకుడు ఈ విషయం కూడా చెప్పాలి. స్వేచ్ఛ అనే దానికి కూడా పరిమితులు ఉన్నాయి. అడ్డగోలు స్వేచ్ఛ అనేటువంటిది రాజ్యాంగం అంగీకరించలేదనే విషయం కూడా చెప్పాలి వీళ్ళకి. రాజ్యాంగబద్ధంగా ఏమైనా చేయవచ్చండి దేశంలో. అది దాటిన తర్వాత ఉండే శిక్ష మాత్రం తీవ్రంగా ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు ఉండటానికి వీల్లేదు. ఈ విషయం బయట నుంచి జరగాలి, అంతర్గతంగా కూడా రావాలండి. విశ్వవిద్యాలయాల్లో ఉన్న విద్యార్థులు కూడా ఎవరైతే మౌనంగా ఇంతకాలం భరిస్తున్నారో వారు కూడా నోరు విప్పాల్సినటువంటి సమయం వచ్చిందండి. ఎంతకాలం మేము భరించాలి మిమ్మల్ని? ఎంతకాలం మీరు చెప్పినట్టు క్లాసులు బాయ్కాట్ చేయమంటే చేయాలి? ఎంతకాలం హాస్టల్స్ మూసేస్తామంటే మూసేయించాలి? లైబ్రరీ ఉండదు, ఏముండదు. నేను చదువుకుందామని లైబ్రరీకి వెళ్ళేసరికి ఈ ఉగ్రవాదులంతా వచ్చి అడ్డంగా కూర్చొని అందరిని బయటికి పంపించే, హాస్టల్స్ పంపించే ఎన్నడైనా నినాదాలేనా? విధానం ఏమి ఉండదా? కేవలం లైట్లు ఉన్నాయి, ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి, క్యాంపస్ అంతా విశాలమైన క్యాంపస్ నిర్మాణం అయింది కాబట్టి ఆ గార్డెన్స్లో కూర్చొని ఏమిటి చేసేస్తున్నది? వారి వల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు ఈ విద్యార్థులు జైల్లో ఉన్న విద్యార్థుల వల్ల, విద్యార్థి నాయకులు అంటున్నారు వాళ్ళని, వాళ్ళ వల్ల ఏమైనా దేశానికి మీరు లైబ్రరీ అన్న పదం అన్నారు కాబట్టి నాకు ఒక పాయింట్ గుర్తొస్తుంది. ఇదే జేఎన్యూలో మొన్న జరిగినటువంటి విషయం, రీసెంట్ ఒక 5-6 నెలల కింద జరిగినటువంటి విషయం ఏంటంటే, అంటే వీళ్ళు ఎంత ప్రీ ప్లాన్డ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో 2020లో అటాక్స్ టైంలో కూడా ప్రీ ప్లాన్డ్ అటాక్స్ చేసిండ్రు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మొన్న లైబ్రరీలో ఒక 4-5 నెలల కింద నేను చదివాను, కొన్ని నేషనల్ పేపర్ ఆర్టికల్స్ చదివాను. లైబ్రరీకి వెళ్ళేటువంటి దగ్గర బయోమెట్రిక్లో ఫేస్ రికగ్నైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేసిండ్రు కొంతమంది లెఫ్ట్ స్టూడెంట్స్. లెఫ్ట్ అనొద్దు, అల్ట్రా లెఫ్ట్ అనాలి. సో వీళ్ళంతా ఒక సంఘ విద్రోహ కార్యక్రమాలకు ముందు నుంచే ప్రిపేర్డ్ అయి ఉన్నారు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారో తెలియకూడదు అని ముందు నుంచే బయట నుంచి కూడా కొంతమంది వచ్చేటువంటి అవకాశం ఉండి అక్కడ ఉన్నటువంటి బయోమెట్రిక్స్ మొత్తం కూడా ధ్వంసం చేశారు జేఎన్యూలో. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది. వీళ్ళకి విధ్వంసపు ఆలోచన, విషపూరిత ఆలోచన, కుట్ర ధోరణి వాళ్ళ మనసులో ఉందండి. అందుకే మీరు చూడండి, ఎక్కడా కూడా సీసీ కెమెరాలను ఒప్పుకోరు వాళ్ళు. ఏది కూడా వాళ్ళు చేసేది ఫిల్మ్ మీదకి ఎక్కుతుందేమో అనేటువంటి భయం ఉంది, దొరుకుతామనే భయం ఉంది. కాబట్టి దేశం రక్షణ కోసం వీళ్ళకి అవకాశం ఇవ్వాలి కానీ సరిహద్దుల్లోకి వెళ్ళి శత్రువులను ఆహ్వానించగలిగినంత దుర్మార్గులండి వీళ్ళు, ఈ విద్యార్థి నాయకులు అనేటువంటి వాళ్ళు. సో ఎప్పటితో అయినా చేతులు కలపగలరు. జాతికి వ్యతిరేకంగా విదేశీ శక్తులతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు అంటే వీరు ఎంత అడవుల్లో ఉన్న వాళ్ళకన్నా తీవ్రవాదులండి వీళ్ళు. అడవుల్లో ఉన్న వాళ్ళకన్నా ప్రమాదకారులు వీళ్ళు. సో అడవుల్లో ఉన్న వాళ్ళని బయటికి తెప్పించినట్టు వీళ్ళని విశ్వవిద్యాలయాలకి బయటికి పంపాలండి. సో బయటికి పంపి వీళ్ళకి సంస్కరణ కేంద్రాల్లో చేర్చి వాళ్ళ బుర్రల్ని కనుక బాగు చేయకపోతే ఇదే భావజాలంలో వాళ్ళు నాశనం అవుతారు. దేశాన్ని, వాళ్ళతో పాటు ఉన్న స్టూడెంట్స్ని నాశనం చేస్తారు, విశ్వవిద్యాలయాలను నాశనం చేస్తారు, దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తారు. వీళ్ళ మీద ఎప్పటికప్పుడు చర్యలు కనుక ఉండాలి, నిఘా ఉండాల్సిందే. ఎప్పుడన్నా అవసరమైతే తీసుకెళ్లి బంధించాల్సిందే, నిర్బంధించాల్సిందే. ఇక్కడ పెద్ద చేంజ్ ఓవర్ ఏం కనిపిస్తలేదు నాకు. ఆ రోజు పెహల్గాం అటాక్ దగ్గర వాళ్ళు ఆడబిడ్డల సింధూరాన్ని దుడిచి కళ్ళ ముందే భర్తల్ని చంపేస్తున్నప్పుడు పోయి మోడీకి చెప్పుకోపో అని ఎంత గర్వంగా, ఎంత దౌర్భాగ్యంగా మోడీని విమర్శిస్తూ మాట్లాడారో. మోడీ తెర ఖూన్ పియింగే అని చెప్పేసి కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మాట్లాడారు. మన దేశంలో ఉండి, మన దేశ యూనివర్సిటీలో చదువుకుంటూ, మన దేశ పౌరసత్వంగా ఉండి
మోడీ అమిత్ షాల సమాధి కడతాం అన్నది కూడా ఈక్వల్ గా సేమ్ ఉగ్రవాద కామెంట్సే కనిపిస్తున్నాయి. ఇలాంటి ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలి ఈ విశ్వవిద్యాలయాల్లోంచి. తప్పనిసరిగా అండి ఏరిపారేయాలి. మనం ఎక్కడైనా విషపాములు ఉంటే చంపేస్తాం, విష పురుగులు ఉంటే చంపేస్తాం. అది ఎందుకని? పలువురు భద్రత కోసం. ఇప్పుడు ఎందుకు వీధి కుక్కల మీద సుప్రీంకోర్టు అంతగా స్పందిస్తోంది? ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాయి, ఇష్టం వచ్చినట్టు కరుస్తున్నాయనే కదా. వీధి కుక్కలు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టండి అనేటువంటిది. ఆ వీధి కుక్కలు చేసే పనులకి ఈ విద్యార్థి నాయకులు చేసే పనులకి తేడా ఏముంది? వాళ్ళు చేస్తుంది కూడా అడ్డగోలుగా వాగటం, అడ్డగోలుగా అరవటం, అడ్డగోలుగా ఎవరినైనా కరవటం, అదే కదా చేస్తున్నారు. సో సుప్రీంకోర్టు వీధి కుక్కల విషయంలో అంత జాగ్రత్త పడి వాటన్నిటికీ ఎక్కడో షెల్టర్ హోమ్స్ లో పెట్టండి అని తీర్పిచ్చింది కదా. వీళ్ళకు కూడా అలా ఇవ్వాలండి. ఈ దేశ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడా తీసుకెళ్లి ఎక్కడో ఒకటి దౌర్భాగ్యంగా వాళ్ళ ఫ్రీడమ్ మాట్లాడుతున్నారని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు. అంతకృష్ణ దౌర్భాగ్యం కోట్లేదు దేశంలో. కుక్కలకు ఫ్రీడమ్ లేదా? వీధుల వెంట తిరిగే మనకన్నా ముందు వచ్చాయి పరిణామ క్రమంలో కుక్కలు మనుషుల కన్నా. దేశం విషయానికి వచ్చేసరికి పార్టీలకు అతీతంగా అందరేకం కావాలి. ఈడ కాంగ్రెస్ ఈడ బీజేపీ పనికిరాదు. అదే దౌర్భాగ్యం ఈ దేశంలో. దేశంలో రాజకీయ విభేదాలు ఉండవచ్చు కానీ ఇలాంటి విషయాలు ఏకం కావాలి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ దుగ్గరావు గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మొత్తానికి గతంలో భారత్కు తుకుడా తుకుడా కరేంగే అని మాట్లాడినటువంటి ఆ తుకుడే బ్యాచే ఈరోజు జేఎన్యూలో ఆ ఇద్దరు దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి గతంలో 2020లో అల్లర్లకు పాల్పడి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళకు బెయిల్ రాకుండా ఉంటే ఈరోజు ఆ తుకుడే బ్యాచ్ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి తుకుడే బ్యాచ్కు తుకుడా కర్నాయ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. జై హింద్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.